సరే ఈ మధ్య మనం చూస్తే ఈ సీజన్ స్టార్ట్ అయిందనుకోండి, ఆస్తమాతో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు నైట్ కొంచెం అట్లా 7, 7:30 అట్లా అయిందంటే ఇంక ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయి ఇన్హేలర్స్ వాడుతా ఉంటారు. సో, అట్లాంటి వారు ఈ టైంలో, ఈ సీజన్‌లో ముఖ్యంగా హోమియోపతి మందులు వాడితే ఏమైనా వాళ్ళకి సత్వర పరిష్కారం ఉంటదా అండి? సో ఇందాక నేను మీకు చెప్పినప్పుడు యూజువల్గా ఆస్తమా కానీ క్రానిక్ డిసీజెస్లో మెజారిటీ ఉండేది ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్, అంటే వాపు వస్తుంది. ఆ! ఇప్పుడు ఈ చలికాలంలో ఇందాక మీకు చెప్పినట్టు సరే. కన్స్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. అంటే మీకు బ్లడ్లో రక్తనాళాల్లోని కన్స్ట్రిక్షన్ కనబడుతుంది. ఆస్తమా అంటే ఏంటి, ఏదైతే ఎయిర్వే పైప్ అయితే ఉందో, గాలి తీసుకునే వెళ్ళే గొట్టం అది ఉందో, ఆ ఒక్క భాగంలో మనకి ఆ ఒక్క ఎయిర్వే ప్యాసేజ్లోని మనకి వాపు అన్నది స్టార్ట్ అయ్యి మీకు కన్స్ట్రిక్షన్ అన్నది కనబడుతుంది. యెస్. యెస్. అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి సెక్రీషన్స్ అయ్యి ఎక్కువైనప్పుడు ఊపిరితిత్తుల్లో అది బయటికి రాక లోపల ఉండిపోవటం వల్ల మనకి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. యెస్. ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిందే ఆస్తమాలో జరిగేది. ఓకే. సో మరి అలోపతిలో ఏంటి, యూజువల్గా తీసుకునే ఏ ఇన్హేలర్ అయినా కార్టికోస్టెరాయిడ్ అంటారు. అవును. సో కార్టికోస్టెరాయిడ్ అన్నది ఏంటి, ఎప్పుడైతే స్టెరాయిడ్ తీసుకుంటామో ఆటోమేటిక్గా బాడీ ఇమ్యూనిటీ పవర్ని సప్రెస్ చేస్తుంది. ఓకే. ఓకే. సో బాడీ డిఫెన్స్ మెకానిజం మీకు సప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు బాడీ వీక్ అయిపోతుంది. సో ఒక సప్రెసెంట్ కింద మీకు ఉంటుందే తప్ప స్టెరాయిడ్ కంటిన్యూస్గా మీకు అది హీల్ చేయదు. సో ఒక పఫ్ అది తీసుకున్నప్పుడు ఆ నిమిషానికి రిలాక్సేషన్ కనబడుతుంది, కానీ యూజువల్గా మనకి లోపల ఉన్న కఫం, ఈ మ్యూకస్ యూజువల్గా అది వేస్ట్ పదార్థం, దాన్ని బయటికి క్లియర్ చేసి బయటికి పంపించదు కార్టికోస్టెరాయిడ్. అది అక్కడే ఉంటుంది. ఆ ఒక్క ప్రాసెస్లోనే ఇంకా పేషెంట్ డిటేరియేట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఎంత తీసినా కూడా ఆ కఫం అనేది కొద్దిమందికి వస్తూనే ఉంటుంది కదా సార్. అంటే దాని కలర్ని బట్టి కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని చెప్పొచ్చా సార్? అంటే తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది అంటుంటారు కదా. సో ఇప్పుడు యూజువల్గా ఈ ఆస్తమా ప్రాసెస్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఊపిరితిత్తుల్లో మీకు కఫం పేరుకుపోవటం వల్ల బేసిక్గా ఈ గాలి తీసుకోవటానికి, అది ఊపిరి తీసుకోవటానికి మనకి కష్టం అవుతూ ఉంటుంది. కఫం ఎప్పుడు లోపల ఎక్కువ కాలం ఉండిపోతుందో ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. యూజువల్గా ఇప్పుడు మనకి మ్యూకోజల్ సెక్రీషన్స్, అంటే మనకి జలుబది చేసినప్పుడు మనకి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో అయితే మనం చూస్తే వైట్గానే ఉంటుంది మెజారిటీ. వైట్గా ఉంది అని అంటే అంత ఇన్ఫెక్షన్ లేదు, వాసన రాదు, ఏమీ ఉండదు. క్రమేణా అది ముదిరినప్పుడు అది థిక్ అవుతూ ఉంటుంది, గ్రీన్ కలర్లోకి వెళ్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఆ కలర్ బట్టి కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కలర్ బట్టి, ఇప్పుడు ఉదాహరణ ఇందాక నేను మీకు గ్రీన్ కలర్ అది ఉంది, వాసన ఎక్కువ వస్తుంది, బాగా జిగటగా ఉంది అని అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. సో లక్షణాలు కూడా ఆ ఒక్క వ్యక్తికి తీవ్రంగా ఉద్రిక్తతతోనే ఉంటాయి. సో కంపల్సరీగా కార్టికోస్టెరాయిడ్ ఓన్లీ టెంపరీగా మీకు రిలాక్స్ చేస్తుంది, కానీ బయటికి తీయదు. సో చాలామంది హోమియోపతి వాడిన తర్వాత ఒక పెద్ద అపోహ కూడా ఏంటంటే ఇది యూజువల్గా ఎక్కువ చేసి తర్వాత తక్కువ చేస్తుంది అని అంటారు. అది వ్యాధికి వేరుగా ఉంటుంది, కానీ అపోహ కాదు. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ, కొద్దిగా బ్యాక్ ఎక్కువ చూస్తే వెనక జనరేషన్స్ వాళ్ళు ఎక్కువ ఆస్తమాకి అది ఎక్కువ వాడుతూ ఉండేవారు. సో అప్పుడు వీళ్ళకి దగ్గు బయటకు, కఫం అది బయటకు వచ్చేసేది. సో యూజువల్గా దగ్గుతూ ఉంటే అమ్మో దగ్గు అన్నది ఇది ఒక నెగటివ్ సిమ్టము, అందుకనే ఇది ఎక్కువైపోతుంది, నా వల్ల కాదు అని అనుకునేవారు. కానీ అక్కడ సైన్స్ ఏంటి, అది వ్యర్థ పదార్థం. దగ్గు ద్వారా ఊపిరితిత్తులు క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో అది సైన్స్. సో నా మందు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కానీ హోమియోపతిక్ మెడిసిన్ కానీ లోపల ఉన్న ఆ ఊపిరితిత్తుల దగ్గర ఉన్న వ్యర్థాన్ని, మ్యూకస్ని, బాడీని స్టిమ్యులేట్ చేసినప్పుడు దగ్గు అన్నది ఒక రిఫ్లెక్స్. అంటే నాకు ఏదైనా ఒక ఫారెన్ బాడీ కానీ లేకపోతే ఏదైనా అడ్డొస్తే
ఒక తుమ్ము కానీ ఒక దగ్గు కానీ ఒక రిఫ్లెక్స్ మెకానిజం, అంటే బాడీ బయటికి తోయటానికి ట్రై చేస్తుంది అని. ఓకే ఓకే. సో ఎప్పుడైతే ఈ కఫం బయటకు వచ్చేస్తుందో ఊపిరితిత్తులు కూడా అక్కడ క్లియర్ అవుతాయి. క్లీన్ అయిపోతుంది. Yes, yes. సో ఎప్పుడైతే ఊపిరితిత్తులు మీకు క్లియర్ అయినాయో ఆటోమేటిక్గా శ్వాస తీసుకోవటానికి ఆటంకం తగ్గిపోద్ది, ఇబ్బంది తగ్గిపోద్ది. Yes, yes. సో హోమియోపతిలో ఆస్తమాకి అద్భుతమైన ఫలితాలు అయ్యి ఉన్నాయి. Yes. వ్యక్తి కేస్ టు కేస్ బట్టి మందులు అయ్యి వాడినప్పుడు అద్భుత ఫలితాలు డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు లభిస్తాయి. ఎస్, కోవిడ్ టైంలో కూడా అసలు హోమియోపతి అనేది ఇంకా కొంచెం చాలా వైడ్ రేంజ్లో, ముందుగానే హోమియోపతి అంటే ఒక మంచి పేరు ఉంది. కోవిడ్ టైంలో మెయిన్ ఇది లంగ్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా అప్పుడు డాక్టర్ కేర్ చాలా ముందడుగులో ఉంది కదా సార్ ఆ టైంలో. యాక్చువల్గా అప్పుడు కోవిడ్ సమయంలో ఎందుకు హోమియోపతి మీద అవేర్నెస్ అది పెరిగింది అని అంటే, అప్పుడు వరకు ఒకలాగా ఉండేది అండర్స్టాండింగ్. మామూలు వాళ్ళంతా నాకు వచ్చింది వ్యాధి, ఇబ్బంది వచ్చింది, నేను టాబ్లెట్ వేసుకున్నానా లేదా, ఇదే ప్రాసెస్లో ఉండేవారు. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, కోవిడ్లో మనకి ఇమ్యూనిటీ ఉంటే ఏ విధంగా మనం సేవ్ అవుతాం అన్న అవేర్నెస్ పెరగటంతో పీపుల్ రియలైజ్డ్ ఇట్ అండ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అండ్ దే ఫౌండ్ రిజల్ట్స్. సో ఆ విధంగా చూస్తే చాలామంది ఎవరైతే వ్యాక్సిన్స్ అవి తీసుకోలేదో, ఆ రోజు వ్యాక్సిన్ తీసుకోకపోతే అదొక పెద్ద రిస్క్. అండ్ ఎట్టి పరిస్థితిలో వ్యాక్సిన్ తీసుకునే సర్టిఫికేట్ తీసుకువెళ్తేనే కొన్ని చోట్లకి పంపించేవారు కూడా. లేకపోతే ఒప్పుకునేవారు కాదు. కానీ క్రమేణా మీరు గమనిస్తే వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలోనే డెత్ రేట్స్ ఎక్కువ వచ్చినాయి. అప్పుడు స్టార్టింగ్ ఒప్పుకోవాలి, కానీ సెకండ్ వేవ్లో చూస్తే ఎక్కువ మంది ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళే చనిపోయారు. యూజువల్గా ఒక హార్వర్డ్ స్టడీ కూడా ఏం చేసింది అంటే, ఎవరైతే ఈ వ్యాక్సిన్స్ తయారీలో ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నప్పుడు ఈ వ్యాక్సిన్ ఒక ప్రాసెస్లో బాడీలో ఎస్పెషలీ గుండె దగ్గర వాపు క్రియేట్ చేసింది. ఓకే ఓకే. సో ఇది క్రియేట్ చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ పెద్దవాళ్ళు, ఎస్పెషలీ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయో, ఇమీడియట్గా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల వాపు శాతం, ఇన్ఫ్లమేషన్ పెరిగింది. అది ట్రిగ్గర్ చేసింది హార్ట్ అటాక్కి. ఓకే. అండ్ హానెస్ట్గా మనం గమనిస్తే అవసరాని కోసం ఆ ఒక్క సమయంలో మచ్ రీసెర్చ్ లేకుండా ఇమీడియట్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అవును సార్, అవును. దానివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి, అప్పుడు పీపుల్కి టైం లేదు, మేబీ ఇది ఒకటే లైఫ్ సేవియర్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత వ్యాక్సిన్ మీకు ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే చాలామంది చనిపోయారు. తర్వాత లేటర్ జాగ్రత్తగా అది అబ్జర్వ్ చేసినప్పుడు, రిజల్ట్స్ అయ్యి చూసినప్పుడు ఇది హార్ట్ పేషెంట్స్కి ఎస్. సో ఎందుకు అని అంటే ఆ వ్యాక్సిన్లో ఎక్కువ కార్డియాక్ ఇన్ఫ్లమేషన్, అంటే గుండె దగ్గర వాపు శాతం తీసుకొచ్చినాయి కాబట్టే మీకు డెత్ రేట్ ఎక్కువైంది. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ యొక్క లక్షణాలు కానీ మీకు డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. నమస్తే.